ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు మరి 2 హౌసెస్ అయితే తక్కువ బడ్జెట్లో మీ ముందుకు తీసుకొచ్చాను. వీటికి వచ్చేసి 25 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉన్నది. మరి ఒక ప్రాపర్టీ వచ్చేసి మీకు ఏదైతే తమిళలో చూసారో 43 lakhsకు మరి ఒక హౌస్ అయితే సేల్కి అయితే ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ కానీ హౌసెస్ కానీ తక్కువ బడ్జెట్లో మరి ఇండిపెండెంట్ హౌసెస్ కానీ చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రాపర్టీ డీటెయిల్స్కి వెళ్ళినట్టయితే ఏదైతే మనం చూస్తున్నామో ఇది వచ్చేసి మరి సింగిల్ బెడ్రూమ్ హౌస్. ఇది మరి 1 BHK హౌస్. ఎంట్రన్స్ వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంది. అలాగే చూసినట్టు నార్త్ సైడ్ కూడా మనకు 2.5 ఫీట్ అయితే గల్లి అయితే దీనికైతే ఇవ్వడం అయితే జరిగింది. వచ్చేసి మనకు ఈశాన్య మూలకు మరి బోర్ ఇచ్చారు. అలాగే సంపు కూడా ఈశాన్య మూలకైతే ప్రొవైడ్ చేశారు. మెట్ల కింద వాష్ ఏరియాతో పాటు మరి వాష్ చేసుకోవడానికి చాలా స్పేస్ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఈస్ట్ వచ్చేసి మరి 100% వాస్తు ప్రకారము కన్స్ట్రక్షన్ అయితే చేశారు. నార్త్ సైడు 1.5 ఫీట్ నుంచి 2 ఫీట్ అయితే గల్లి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే హాల్ విషయంలో ఎంట్రన్స్ వచ్చినట్టయితే మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఇండియన్ టేకుతో చేసిన హై క్వాలిటీ డోర్ అయితే దీనికైతే పెట్టడం అయితే జరిగింది. మరి హాల్ చూడొచ్చు, చాలా స్పేసెస్గా ఉంది. హాల్ వచ్చేసి ఈ ఏరియాలో ఎంత పెద్ద టీవీ పెట్టుకున్నా కూడా ఈజీ కూడా చూడడానికి అయితే అవకాశం ఉంది. పైన చూసినట్టు మరి ఫాల్ సీలింగు, అలాగే మంచి కలర్తో ఉన్న ఏషియన్ పెయింటు రాయల్ పెయింట్స్ వేసి అవి కూడా లైట్ కలర్స్ అయితే ఈ ప్రాపర్టీకి అయితే వేయడం అయితే జరిగింది. కింద వచ్చేసి మరి ఫ్లోరింగ్ చూసినట్టయితే మంచి హై క్వాలిటీ గ్రానైట్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మరి ఈ ఏరియాలో మీరు ఫ్యూచర్లో ఒకవేళ కబోర్డ్ వర్క్ కానీ ఫర్నిచర్ వర్క్ కానీ చేయించకుండా కూడా హౌస్ అయితే మరింత అందంగా కనిపించే అవకాశం ఉంటుంది. ఎంట్రన్స్ చూడొచ్చు, డోర్ అయితే చూడొచ్చు. ఇది వచ్చేసి మరి విండో కూడా చుట్టూ కూడా మంచి గిన్నెడు పట్టీలు, అలాగే మరి యూపీవీసీ విండో అయితే దీనికి ప్రొవైడ్ అయితే చేశారు. కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఈ ఏరియాలో. మరి ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ ఈ ఏరియాలో. మరి ఇందులో కూడా ఈజీగా కూడా కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా మరి చుట్టూ తిరగడానికి అయితే ప్లేస్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. 25 ఫీట్ రోడ్ ఏదైతే ఉన్నదో 25 ఫీట్ రోడ్ నుంచి డైరెక్ట్గా కూడా మనకు వెస్ట్ సైడ్లో కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. వెస్ట్ సైడ్ కూడా మీకు డోర్ అయితే దీనికి ప్రొవైడ్ అయితే చేశారు. ఏమన్నా మనకు వేరే సామాన్ కానీ మెటీరియల్ కానీ తెచ్చుకోవాలనుకుంటే కూడా ఈ డోర్ నుంచి తీసుకొచ్చుకోవడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఎక్స్ట్రా మెటీరియల్ అలాగే ఎక్స్ట్రా సామాన్ కూడా ఉంటే మరి పైన ఏది చూస్తున్నామో పైన వచ్చేసి స్టోరేజ్ రూమ్లో కూడా దీనికి పెట్టుకోవడానికి అయితే అవకాశం అవుతుంది. ఇందులో కూడా లైట్ కలర్స్ వేశారు. మరి ఫాల్ సీలింగ్ కూడా చాలా అద్భుతంగా అయితే ఫాల్ సీలింగ్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది. హాలు 1 BHK హౌస్ ఇది. మరి హాలు ఉన్నది, కామన్ వాష్రూమ్కు పక్కనే మరి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి కిచెన్ విషయానికి వచ్చినట్టయితే కిచెన్లో ఇద్దరు కూడా ఉండి వంట చేసుకోవడానికి అయితే చాలా స్పేసెస్గా ఉన్నదని చెప్పుకోవచ్చు. కిచెన్లో చూడవచ్చు, కిచెన్కు మరి ఏదైతే చూస్తున్నామో కిచెన్లో మంచి మోడలింగ్తో ఉన్న గ్రానైట్, వైట్ కలర్తో టైల్స్, అలాగే పూజా గది కూడా దీనికి సపరేట్గా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. చూడడానికి చిన్న హిల్లే కానీ అన్ని ఫెసిలిటీస్ అయితే దీనికి మరి అవైలబుల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. 25 ఫీట్ల రోడ్డు, బోరు వాటరు, ఈ ఏరియాలో మున్సిపల్ వాటర్ లైన్ కూడా అవైలబుల్లో ఉన్నది. మరి ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి 43 లక్షలతో ప్రైస్ కోడ్ చేస్తున్నారు. ప్రైస్ అనేది స్లైట్గా నెగోషియబుల్ కూడా ఉంటుంది. ప్రాపర్టీ డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ వచ్చేసి 15, డెప్త్ వచ్చేసి 40. మరి 15/40 67 గజాలు 67 స్క్వేర్ యార్డ్లో మరి వెస్ట్ ఫేసింగ్లో హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకు నాదర్గుల్ విలేజ్లో వచ్చింది. నాదర్గుల్ విలేజ్ బడంగ్పేట GHMC ఎల్బినార్ మెట్రో స్టేషన్కు 12 కిలోమీటర్ దూరంలో, TCS ఆదిపట్ల నుంచి చూసినట్టయితే జస్ట్ 4 కిలోమీటర్ దూరంలో, అలాగే ఏదైతే మరి బాలాపూర్ నుంచి ఆదిపట్ల వెళ్ళే రోడ్డుకు 1 నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 2 హౌసెస్ అయితే సేల్కున్నాయి. మరి ఈ ప్రాపర్టీల పైన మనము 80 నుంచి 90% వరకు కూడా బ్యాంకులను మనమే దగ్గరుండి దీనికి ప్రొవైడ్ అయితే చేస్తున్నాము. మరి ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న వాళ్ళు మొట్టమొదటిసారి మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే లేట్ చేయకుండా పైన నెంబర్కి అయితే కాల్ చేయండి. మరో ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.